వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యమకారులను హౌస్ అరెస్టులు చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు పండు అశోక్ కుమార్, కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం, కాకినాడ జిల్లా మాల సంఘాల అధ్యక్షులు బొంగా సతీష్ కుమార్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కాకినాడలో ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదించడంపై శాంతియుతంగా నిరసన చేస్తున్న ఉద్యమకారులను హౌస్ అరెస్ట్ చేయడంపై ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకపక్షంగా ఆమోదించడం మాలలకు చీకటి రోజని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బిల్లు ఆమోదించడంపై రాబోయే ఎన్నికల్లో తమ ఓటమికి వారే గోతులు తవ్వుకున్నారని వారు పేర్కొన్నారు. నా పేరు పండు అశోక్ కుమార్, మాల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ని. ఈరోజు ఇక్కడ ఈ దీక్షను చేపట్టడానికి ముఖ్య కారణం, నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దానిపై అనేక చోట్ల అనేక శాంతియుత రూపాల్లో ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకునే భాగంగా నిన్న రాత్రి నుంచి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది తప్పు అని మేము ఖండిస్తూ ఇక్కడ అందరూ కూర్చోవడం జరిగింది. ఇటువంటి దౌర్జన్యకర కండక్టర్లు పోలీసు వ్యవస్థ ద్వారా మా ఉద్యమాలను ఆపాలంటే మాత్రం అది సాధ్యం కాదని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఉద్యమ రుచి చూడడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు హానీమూన్ పొజిషన్లో ఉన్నారు. ఆయనకు ఉద్యమాల రుచి తెలియదు. కాబట్టి మాలల ఉద్యమం రుచి ఎలా ఉంటుందో కూడా ఆయనకు కూడా అతి త్వరలోనే చూపిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వర్గీకరణ వలన ఏ కులానికి కూడా లబ్ధి పొందదు. ఏ కులంలో ఉన్న పేదవారికి కూడా అది సొల్యూషన్ కాదు. దానికి సరైన సమాధానం సుప్రీంకోర్టులో ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఎక్కడా కూడా వర్గీకరణ చేయమని చెప్పలేదు. ఎస్సీల్లో ఉన్న ఆర్థికంగాను సామాజికంగాను బాగా వెనకబడిన ఉన్న వ్యక్తులు మరియు రిజర్వేషన్లు పొందని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేసి వారిని ఎలాగా డెవలప్ చేయాలని దానిపై ప్రభుత్వాలు ఆలోచన చేయాలని మాత్రమే సుప్రీంకోర్టులో నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయంలో రాజకీయ పరంగా ఏ ప్రభుత్వాలైనా పార్టీలైనా ప్రయత్నిస్తే, వర్గీకరణ లాంటివి చేయడానికి ప్రయత్నిస్తే మరొక్కసారి మీరు సుప్రీంకోర్టు తలుపు తట్టొచ్చని కూడా వారు కరెక్ట్గా చెప్పడం జరిగింది. దాన్ని వక్రీకరించి ఈరోజు తమదైన బాణిలో ప్రభుత్వాలు వర్గీకరణ చేయడానికి గుతుహతలాడుతున్నాయి. అది మేము న్యాయపరంగా పోరాడి దాన్ని వెనక్కి తీసుకునే విధంగా మేము చేస్తాం. న్యాయం పరంగా మేము తప్పకుండా విజయం సాధిస్తామని మాకు నమ్మకం ఉంది. దానిలో ఎటువంటి వేరే ఆలోచన లేదు. మాలలందరూ కూడా దీనిపై ఎటువంటి భయభ్రాంతులకి గురవద్దు. మన రిజర్వేషన్లను అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ పరంగా దాన్ని కాపాడుకునే శక్తి మనకుంది. కాబట్టి మనం అందరం కూడా మేమిచ్చిన పిలుపుకు కట్టుబడి మీ ప్రాంతాల్లో ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తెలియజేసే విధంగా మన ఉద్యమాలు ఉండాలి. అలాగే మనం న్యాయస్థానంలో చేసే పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తాం. అతి త్వరలోనే వర్గీకరణ తప్పనేది ఈ న్యాయస్థానాల ద్వారానే ఒక తీర్పును ఇప్పించడానికి మేము కట్టుబడి ఉన్నాం. దానిపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి దానిపై వెనుకడికి వేసే ప్రసక్తి లేదు. అప్పటి వరకు కూడా ప్రజా ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. ప్రభుత్వాలు చేసిన తప్పుకి కొంతమంది ఇబ్బంది పడతారు. దానికి మా బాధ్యత కాదు. దానికి ఈ ఉద్యమాల్లో ఎవరికైనా ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం దానికి ప్రభుత్వాలదే బాధ్యత, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నా పేరు బొంగా సతీష్ కుమార్, దళిత ప్రజా చైతన్యం అధ్యక్షుడిని, అలాగే మాల సంఘాల జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిని. మరి మాలల్ని కించపరుస్తూ అవహేళన చేస్తూ మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి చేపట్టిన దగ్గర నుంచి కూడా ఈరోజు శాంతియుత నిరసనలు చేయడానికి కూడా
మరి అనుకరించకుండా మరి సహకరించకుండా ప్రభుత్వ అధికారులు ఈ విధంగా హౌస్ అరెస్టులు చేసి మా కార్యక్రమాలను మాలల్ని కనీసం రాజ్యాంగబద్ధంగా మరి హక్కులు కాపాడుకునేందుకు ఉద్యమం చేస్తున్నా కూడా నీరుగార్చే పరిస్థితి ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రభుత్వం చేపడతారో అప్పుడే ఈ మందా కృష్ణమాదిగ అనే వ్యక్తి తెరపైకి రావడం జరుగుతుంది. మరి మాలల మీద చంద్రబాబు నాయుడు గారికి మరి అంత గజ్జి ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ మరి ఖచ్చితంగా మాలల పక్షాన నిలబడే పార్టీ లేకపోయినా మాలలకు ఒక రాజ్యాంగం ఉందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్న ప్రతి పార్టీని కూడా మాలలు వ్యతిరేకిస్తారు. త్వరలో మాలలు ఏ పార్టీలో ఉన్నా బయటకు వచ్చి రాజ్యాంగబద్ధమైన పార్టీని ఏర్పాటు చేసుకుని వీళ్ళకి బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఈ ఎన్డీఏ పార్టీని మట్టి కనిపిస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. మిత్రులందరికీ ఉద్యమ జయభీములు. మిత్రులారా, నిన్న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి మాలలందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేయడానికి అందరూ సిద్ధమవుతూ ఉన్నారు. కానీ ఎటువంటి ఉద్యమాలు చెయ్యకుండానే నాయకుల్ని అవసరం చేయడం అనేది ఇది ఖచ్చితంగా తప్పు. ఇది రాజ్యాంగ విరుద్ధము. మనుషుల్ని బయటకు రాకుండా నిర్బంధిందామంటే ఒకరిని ఆపగలరు, మొత్తం రాష్ట్రం అంతా ఆపగలరా? రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడుతున్నాము. మీరు చేసిన ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునివ్వడానికి మేము సిద్ధమవుతూ ఉన్నాము. త్వరలోనే తేదీ కూడా ప్రకటించబోతున్నాము. రాష్ట్ర నాయకత్వం అందరూ మాట్లాడిన తర్వాత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడానికి సిద్ధమవుతూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా గమనించండి, మాలల్ని అనగదొక్కడం అంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బిల్లు పెట్టగానే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ లేని ఆనందంతో తెగ పొగిడేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా మాలల సంగతి మీకు పూర్తిగా తెలీదు. రాబోయే రోజుల్లో మీ ఓటమికి మీరు పునాదులు వేసుకుంటా ఉన్నారని ఈ సంఘటన మీకు తెలియజేస్తా ఉంది. మిత్రులారా, మాల సోదరులారా, మాల నాయకులారా, గుర్తుపెట్టుకోండి, వర్గీకరణ పేరుతో మాల మాదిగలు నిలదీయడమే కాదు, మన రిజర్వేషన్ తీసేయడానికి వీళ్ళు పన్నాగం పలుకుతున్నారు. సిద్ధంగా మిత్రులారా, మన ఉద్యమానికి సిద్ధం అవ్వాలా. సిగ్గు లేకుండా, శివుడు నెత్తురు లేకుండా ఇంట్లో కూర్చునే మాలలారా బయటకు రండి, ఉద్యమానికి సిద్ధం అవ్వండి. తేదీ ప్రకటించబోతున్నాం. రాష్ట్ర బంధును జయప్రదం చేయండి.